ఓం శాంతి. సైన్స్ స్పిరిచువాలిటీ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఫ్యూచర్లో వచ్చి భక్తి గురించి ఏం తెలియదు. ఇప్పుడు ఉండే వాళ్ళకి యూత్ జనరేషన్ అడగండి, రామాయణ మహాభారతం తెలీదు. సీరియల్ గురించి చెప్పే మాత్రం అడిగితే చెప్తారు. అదైతే వాళ్ళ స్టోరీ అయింది. రామాయణ మహాభారతం స్టోరీ అంటే కథ. అది ఎంత ఏమో అన్ని స్టోరీ చూస్తారు కదా, స్పైడర్ మ్యాన్ అట్లా ఇది కూడా ఏమో కదా అని అనుకుంటారు. కానీ దాని యొక్క వాల్యూ వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకోసం మనం ఆధ్యాత్మిక నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సైన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు బాగా ఒక నాలెడ్జ్ ఆధారం పైన వచ్చి నేను సైన్స్ గురించి కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇది, అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు నేర్చుకుంటే మీకు పనికి వస్తుందో లేదో మీకు పురుషార్థం చేసేకి ఐడియా వస్తుంది. అవును, ఇట్లా జరిగింది జరుగుతుంది. నెంబర్ 1, యాజ్ పర్ సైన్స్లో వచ్చి ఏమంటే, నెంబర్ 1 న్యూటన్ థియరీ, నెంబర్ 2 ఐన్స్టీన్ థియరీ, నెంబర్ 3 స్టీఫెన్ హాకిన్స్. వీళ్ళు ముగ్గురే సైంటిస్టులు వచ్చి చాలా 3 పర్సన్ వెరీ ఇంపార్టెంట్. టెస్లా ఉన్నారు, థామస్ ఆల్వా ఎడిషన్ ఉన్నారు, వాళ్ళందరూ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. కానీ సైన్స్ అంటే న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకిన్స్, వీళ్ళు ముగ్గురే వచ్చి చాలా ఇంపార్టెంట్. సైన్స్ థియరీ, సైన్స్ టెక్నాలజీ ఏం తేడా? సైన్స్ డెరివేషన్, టెక్నాలజీ ఇంప్లిమెంట్. వెరీ గుడ్. వాస్తవంగా ఏమంటే, జపాన్లో వచ్చి టెక్నాలజీ మాత్రం ఉంది కానీ సైన్స్ లేదు. జర్మన్లో సైన్స్ ఉంది కానీ టెక్నాలజీ లేదు. కానీ టెక్నాలజీ అన్ని జర్మన్ వాళ్ళు వాడతారు. జపాన్ వాళ్ళు ఏం చేస్తారు, టెక్నాలజీ బాగా డెవలప్ చేస్తారు. చైనీస్ కానీ జపాన్ కానీ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, రేడియో ఎవరు కనిపెట్టినా అంటే మార్గోని, అది జర్మన్. టేప్ రికార్డింగ్ కోరి ఎవరన్నా, రేడియో, టేప్ రికార్డ్ ఇట్లా సపరేట్గా ఎవరన్నా ఇన్వెంట్ చేస్తారు. జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే 2-in-1 ఇంట్రొడ్యూస్ చేస్తారు. రేడియో అండ్ టేప్ రికార్డ్ 2-in-1 టెక్నాలజీ. మళ్ళీ సీడీ ప్లేయర్ వచ్చిన తర్వాత 3-in-1. జపాన్ ఐటమ్ ఎందుకు అందుకుంటుంది, మెనీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. చైనా ఐటమ్ దానికని ఆప్షన్ ఎక్కువ ఉంది, చాలా చీప్గా ఉంది. అదే డిఫరెన్స్, తేడా. జపాన్ నుంచి చైనా ఏమంటే కాస్ట్ ఎఫెక్ట్, వాళ్ళ దగ్గర ఆప్షన్ ఎక్కువగా ఉంది. కానీ వాస్తవంగా సైన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్పిరిచువల్ సైన్స్ వచ్చి టెక్నాలజీ అంటే దానికి డెఫినేషన్ ఏమంటే, ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ సెన్స్ ఆర్గాన్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ పనికి వస్తుందంటే, మన కర్మేంద్రియ యొక్క ఎక్స్టెన్షన్కి ఏం చెప్తారు తెలుగు? వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ ఎక్స్టెన్షన్? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్స్టెన్షన్, రోడ్ ఎక్స్టెన్షన్. వాస్తవంగా ఏమంటే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక్కొక్క సైన్స్లో ఏమంతా కనిపెట్టినారో అన్ని ఇన్స్ట్రుమెంట్ సాధనాలు ఏముందో మురళీలు బాగా ఒకే మాట చెప్పేస్తున్నాను. నా ఒక రెఫరెన్స్ మొత్తం మురళీనే, ఇంకేం లేదు. అందుకోసం నేను మురళీ పాయింట్స్ తీసుకొని సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఐ ఉంది కదా, ఐకి వచ్చి ఒక లిమిటేషన్ ఉంది. మ్యాక్సిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్ చూడవచ్చు. 1 కిలోమీటర్స్ ఇంకా బిహైండ్ దట్ 1 కిలోమీటర్ చూసేకి అయ్యలేదు, ఎందుకంటే చాలా దూరం కదా, క్లారిటీ రాదు. సో ఐ ఒక ఎక్స్టెన్షనే టీవీ. దూరదర్శన్ ఎక్కడో ఉండేది ఇక్కడ దర్శనం చేసేది దూరదర్శన్. టెలివిజన్, టెలి అంటే చాలా దూరం ఉండేది, విషన్ అంటే ఇక్కడ ఎక్కడో ఉండేది ఇక్కడ చూడాలి అనేసి ఐ ఒక ఎక్స్టెన్షన్ టీవీ. నోట్ ఒక ఎక్స్టెన్షన్ మైక్, దీని ఒక ఎక్స్టెన్షన్ స్పీకర్. ఎంత శబ్దంగా చెప్తే కూడా అంత దూరం పోతుంది. ఇంకా డిస్టెన్స్ కావాలంటే యాంప్లిఫైయర్ పెట్టి టెక్నాలజీ విల్ ఎక్స్టెండ్, అంతే. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ కాలంలో వచ్చేయమంటే వాటర్ కావాలంటే ఇట్లా రోప్తో అందించారు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మోటార్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్. మన చేతులు ఏమంతా చేస్తామో అది మొత్తం ఆటోమేషన్ చేస్తే ఎక్స్టెన్షన్ ఆఫ్ హ్యాండ్.
లెగ్ ఒక ఎక్స్టెన్షన్ ఏమి, ఎస్ ఆల్ ట్రాన్స్పోర్ట్ వచ్చి ఏమిటి, దీనికి ఒక లిమిటేషన్ ఉంది, పర్ డే ఇంత కిలోమీటర్ రన్ చేయొచ్చు, దానికి ఎక్స్ట్రా అయ్యలేదు. సో ట్రాన్స్పోర్ట్ మొత్తం ఏమిటి, దీని ఒక ఎక్స్టెన్షన్, అర్థమైంది కదా. టీత్ ఒక ఎక్స్టెన్షన్ ఏమి, దానికి మిక్సీ, గ్రైండర్, జ్యూసర్, అర్థమైంది కదా, అది దాని యొక్క ఎక్స్టెన్షన్. సో అట్లా కర్మేంద్రియాలు ఏమేమి ఉందో దాని యొక్క ఎక్స్టెన్షన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం లేదు, కొత్తది వాళ్ళు ఎవరు కనిపెట్టేకి సాధ్యం లేదు. దిస్ ఇస్ కాల్ వాట్ ఈస్ ఇన్సైడ్, దట్ ఈస్ అవుట్ సైడ్. ఆత్మ వచ్చి దాని యొక్క కర్మేంద్రియం ఎట్లంతా వాడుతుందో దాని యొక్క షార్ట్ కమింగ్స్ ఏముందో, లిమిటేషన్ ఏముందో దాన్ని ఎక్స్టెండ్ చేసే కోసం సైన్స్ సాధనాలు డిపెండ్ చేస్తుంది అంతే. నేచురల్ క్లైమేట్ ఏమి, మన స్కిన్కు ఒక లిమిట్ ఉంది, ఇంత చలి ఉంటే ఓకే, దానికని కోల్డ్ ఉంటే అయ్యలేదు, దానికని ఎక్కువ వేడి ఉంటే కూడా అయ్యలేదు, అందుకోసం ఫ్యాన్ వాడతాం, ఏసీ వాడతాం, లేదంటే హీటర్ వాడతాం అంతే. ఆల్ ఇన్వెన్షన్ టెక్నాలజీ నథింగ్ బట్ కర్మేంద్రియం యొక్క లగ్జరీ ఎక్స్టెన్షన్. కానీ సత్యయుగం ఏమంటే ఎక్స్టెన్షన్ చేసే పని ఏం లేదు. మీరు ఎక్కడ వెళ్ళాలని అనుకుంటారో అక్కడ ఒక్క సెకండ్ వెళ్ళొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ రియల్గా ఎక్కడ పనికి వస్తుంది అంటే అక్కడ వస్తుంది, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ యాక్సిడెంట్ కూడా లేదు. బాబా సత్యయుగం ఎట్లా స్థాపన చేస్తారంటే అక్కడ వచ్చి రిలీజియస్ అంటే రాజ్యసత్తా, ధర్మసత్తా, విజ్ఞాన సత్తా, ఈ మూడు సత్యయుగంలో ఉంటుంది. దెర్ ఆర్ 4 అథారిటీ. అథారిటీ ఆఫ్ రిలీజన్, అథారిటీ ఆఫ్ రూలింగ్, అథారిటీ ఆఫ్ సైన్స్, అండ్ 4th ఏమంటే అథారిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభవక అథారిటీ. ఈ 4th వచ్చి మన దగ్గర మాత్రం ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. అనుభవక అథారిటీ మన దగ్గర ఉంది. రిలీజియస్ అథారిటీ ఎవరంతా రిలీజియస్ బుక్ చదివినారో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాళ్ళకు రిలీజియస్ అథారిటీ ఉంది. శాస్త్రం పురాణాలు చదివిన వాళ్ళు కానీ, లేదంటే గీత, బైబిల్ చదివి వాళ్ళకి అథారిటీ ఉంది. ఈ స్లోగన్లు దీనికి ఎక్స్ప్లెయిన్ చేసినారో, కావాలంటే మీరు అది ఆ పేజీ రెఫర్ చేయండి. అథారిటీ ఎక్కడ ఉంది, కానీ రిలీజియస్ అథారిటీ, అనుభవక అథారిటీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు, అనుభవం చేసే అయ్యేలేదు. శాంతి అంటే ఏమి, ప్రేమ అంటే ఏమి, పవిత్రత అంటే ఏమి, వాళ్ళు కావాలంటే ఎక్స్ప్లెనేషన్, డెఫినేషన్ ఇవ్వచ్చు, అనుభవం రాదు. అనుభవం నీ అథారిటీ మన చేతిలో. ఓకే, ఇప్పుడు నెంబర్ 1 ఆత్మ. ఆత్మ వచ్చి అవినాశి అంటే ఏమంటే ఆత్మ వచ్చి పరమాత్మ సృష్టి చేయలేదు. గాడ్ నెవర్ క్రియేట్ ద సోల్, నెంబర్ 1. నెంబర్ 2 ఆత్మ పరమాత్మ అవినాశి, అలాగనే ప్రకృతి కూడా అవినాశి. ద నేచర్ ఈస్ ఆల్సో ఎటర్నల్. అందుకే వాళ్ళు సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఎనర్జీ ఆర్ మ్యాటర్ నైదర్ క్రియేట్ నాట్ డిస్ట్రాయ్. మీరు క్రియేట్ చేసేకి అయ్యలేదు, వినాశం చేసి కూడా అయ్యేది, కానీ యూ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. దిస్ ఇస్ ద సెకండ్. సో ప్రకృతి అవినాశి, ఆత్మ పరమాత్మ అవినాశి. ఈ ప్రకృతితో ఆత్మ ఎట్లా మిక్సప్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ సైన్స్. ప్రకృతి అంటే ఆత్మ వచ్చి ఈ శరీరంతో ప్రకృతితో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుందో అది సైన్స్. ఆత్మ ఇంకో ఆత్మతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుందో అది రిలీజియన్, కల్చర్. దాని తర్వాత వచ్చి రూలింగ్ పవర్. ఇట్లా అన్నీ వచ్చి డివైడ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే 3 అథారిటీ ఉంది కదా, సైన్స్ అథారిటీ, ఇంకోటి రిలీజియస్ అథారిటీ, మూడవది రూలింగ్ అథారిటీ. రూలింగ్ అంటే పొలిటీషియన్. ఈ 3 అథారిటీ మనకి ఏం కనెక్షన్? ఆ 3 అథారిటీ మన దగ్గర ఉందా లేదా? రాజయోగం నేర్చుకుంటే ఇదంతా బాగా నేర్పిస్తారా లేదా? ఈ ఒక అథారిటీ యొక్క ఆధారపడినే సత్యగుణం మనం ఎంటర్ అవుతాం. ఇప్పుడు సైన్స్ ఒక అథారిటీ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎగ్జిబిషన్ కిట్లో వచ్చి అన్ని డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను.
కానీ మీకోసం జస్ట్ ఒక అవుట్లైన్. ద వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ బై 5 ఎలిమెంట్. ప్రపంచం వచ్చి పంచతత్వం నుంచి తయారైంది. ఏమేమి తత్వం తెలుసును కదా, గాలి నీళ్ళు ఇట్లా చెప్తాం. కానీ సైన్స్లో ఏం చెప్తారంటే ద కెమికల్ ప్రాసెస్ ఆఫ్ ద వరల్డ్, ఇది ద వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ మోర్ దెన్ 108 ఎలిమెంట్. మనం 5 ఎలిమెంట్ చెప్తే వాళ్ళు మోర్ దెన్ 108 ఎలిమెంట్ చెప్తారు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, న్యూట్రన్ ఏమంతా ఉందో అన్ని, దట్ ఈస్ ద ఎలిమెంట్. దిస్ ఈస్ వన్ సిస్టమ్ సైన్స్, మోర్ దెన్ 108 ఎలిమెంట్. కానీ అది లేకుంటే న్యూటోనియన్ థియరీ దాన్ని చూస్తే ద వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ బై 4 స్టేట్ అని చెప్తారు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అండ్ ప్లాస్మా. అర్థమవుతుందా? ఎవరు సైన్స్ చదివినారు వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సాలిడ్ స్టేట్ అంటే తెలిసిన, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నెక్స్ట్ ప్లాస్మా. దీస్ ఆర్ ద 4 స్టేట్. 5th స్టేట్ గురించి వాళ్ళకి తెలియదు. సో 3 డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. కానీ ఇప్పుడు అది ఎంత లేదు. ఈజ్ ఈక్వల్ టు mc² అంత లేదు, ఈజ్ ఈక్వల్ టు m. దానికి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసినారు. ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్, మ్యాటర్ ఈక్వల్ టు ఎనర్జీ. దే గాట్ నోబెల్ ప్రైజ్. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అంటే దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్లో ఏమంటే ఎనర్జీ అనేది మ్యాటర్, మ్యాటర్ అనేది ఎనర్జీ. మ్యాటర్ అనేది ప్రపంచంలో ఏం లేదు, అన్ని ఎనర్జీ. దే సే ఎవ్రీథింగ్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ ఫిజిక్స్. తర్వాత క్వాంటమ్ లీఫ్ వచ్చింది, క్వాంటమ్ థియరీ. తర్వాత అన్ని ఇప్పుడు ఏమేమో డెవలప్ అవుతుంది. కానీ అది ఎంత మన సిలబస్ లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఎవరు చదివలేరు ఇక్కడ. అదంతే రీసెర్చ్ చేసే వాళ్ళు మాత్రం ఆ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు అంతే. అంటే దానితో మనం ఏం తెలుసుకోవాలంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా ఒక టైం వచ్చేప్పుడు పనికిరాదు. అప్పుడు బాగా చెప్పేది మాత్రం పనికి వస్తుంది.